హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు వెదర్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొండలు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. పొద్దున్నే వర్షం అయితే వచ్చేసింది. ఇంకా వర్షం వస్తే బాగుంటుంది, కానీ బద్ధకం వేస్తుందండి పొద్దున్నే. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు చింత చిగురు పప్పు వండాను పొద్దున. ఇంకా టిఫిన్కి అయితే బోండాలు చేశాను. ఈరోజు మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చారు. ఈరోజు ఒక స్పెషల్ అయితే ఉంది. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా అందరం కలిసి కొంచెం చిన్న షాపింగ్ అయితే చేసాము. ఇంకా డాడీకి కూడా బట్టలు తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ షర్ట్స్ తీసుకుంటే డాడీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అనమాట. ఇంకా అంతే, నేను కూడా డ్రెస్ తీసుకుంటున్నా, అంటే అమ్మ తీసుకుంటుంది నా కోసం అని చెప్పి. ఇంకా డ్రెస్ సెలెక్షన్ అయిపోయింది. ఇంకా మమ్మీ వేరే మా రిలేటివ్స్కి చీరలు పెట్టాలనుకుందంట. సో అవి చీరలు కూడా తీసుకుందన్నమాట. ఇంకా షాపింగ్ అయితే ఇలా జరుగుతుంది అన్నట్టు. ఇంకా ఇక్కడ బిల్లు వేస్తున్నారు. ఇంకా అవే చూపిస్తున్నాయి మేము తీసుకున్నాం అనేది. ఇక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి ఇంకా అక్కడ షాప్ దగ్గర అయితే డాడీ కేక్ తీసుకున్నారనమాట. ఇంటికి వచ్చేసి లంచ్ చేసాము. ఇంకా ఇక్కడ స్పెషల్స్ ఏంటంటే చికెన్ బిర్యానీ, చికెన్ గ్రేవ్. ఇంకా ఎలా ఉందనేసి అడుగుతున్నాను. ఇంకా బిడ్డ చేసిన కర్రీస్ ఏదైనా సూపర్ అనేగా చెప్పేది, కానీ ఏ మాటకు ఆ మాట. నిజంగా బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇంకా మా కోసం తీసుకున్న బట్టలు అయితే మమ్మీ వాళ్ళు పెట్టేశారనమాట. ఇంకా అవి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇంకా ఇదే అండి, డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట, చూడ ముచ్చటైన వేడు కంట, ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట, ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. చాలే నువ్వుంటే చాలే, నువ్వుంటే చాలే. మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనంది. అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే, అడిగితే అదేమిటో అర్థం కాదు. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే. ఇంకా ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది మమ్మీ వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకోవడం. ఇంకా మమ్మీ వాళ్ళు అయితే ఊరు రిటర్న్ అయిపోయారు. ఇంకా ఊరు వెళ్ళిపోయారనమాట. అమ్మ వాళ్ళది ఖమ్మము. ఇంకా వెళ్ళిపోతున్నారు. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నైట్ ఉండమంటే అక్క వాళ్ళ బాబు మమ్మీ వాళ్ళ దగ్గరే ఉంటారనమాట. వాడు కాలేజీకి వెళ్ళాడని ఇంకా వాడు చెలుపు వెళ్ళాలని వెళ్తున్నారు. సో చాలా హ్యాపీ అండి ఈరోజు అయితే. ఇంకా మా ఇంటి ముందు మల్లె చెట్టు ఉంది. ఇక్కడ చూడండి, చెట్టు వర్షం పడుతుంది కదా, అసలు బాగా వచ్చింది చెట్టు గ్రీన్గా. చాలా మొగ్గలు అయితే ఉన్నాయి. సో రోజు కొన్ని పూలు అయితే వస్తున్నాయి మంచిగా చక్కగా. రోజు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టి పంపిస్తున్నాను. చాలా బాగుంది చెట్లు. ఇంక ఇక్కడ కొద్దిసేపు అలా అవి చూసుకుంటూ అలా ఉన్నానమాట. చూడండి ఎన్ని మొగ్గలు వేసాయి అన్నమాట. చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి. ఇంకా రోజుకి 4 అలా పూస్తూ ఉన్నాయన్నమాట. ఫైనల్గా ఈరోజైతే ఇలా గడిచిపోయిందండి. వీడియో మాత్రం లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.